బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన సినిమాల్లో నటించకుండా నిలువరించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని కోర్టు స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం అనైతికమని పేర్కొంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. టికెట్ ధరల పెంపు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఈ అంశాలపై సర్వత్రా స్వతంత్రంగా దర్యాప్తునకు ఆదేశించాలని తన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మంత్రులుగా ఉన్నవారు సినిమాల్లో నటించకూడదని ఎలాంటి చట్టం లేదని కోర్టుకు తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విషయంలోనూ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. టికెట్ ధరల పెంపు అనేది నిర్మాత అభ్యర్థన మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్ప దీంతో డిప్యూటీ సీఎంకు సంబంధం లేదన్నారు. పవన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్ అని వాదించారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ పిటిషన్కు విచారణ అర్హత లేదని చెబుతూ దానిని కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించారు. సినిమాల్లో నటించకుండా నిలువరించాలి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దాఖలైన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన సినిమాల్లో నటించకుండా నిరోధించాలని దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిటిషన్ కు విచారణ లేదని కూడా కోర్టు స్పష్టం చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడం అనైతికమని పేర్కొంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ ప్రభుత్వ నిధులు అలాగే అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. టికెట్ ధరల పెంపు విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఈ అంశాలపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలని కూడా ఆయన పిటిషన్ లో కోరటం జరిగింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మంత్రులుగా ఉన్నవారు సినిమాల్లో నటించకూడదని ఎలాంటి చట్టం లేదని కోర్టుకు ఆయన స్వయంగా తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విషయంలోనూ హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
టికెట్ ధరల పెంపు అనేది నిర్మాత అభ్యర్థన మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్ప దీంతో డిప్యూటీ సీఎంకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. పవన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్ అని కూడా ఈ సందర్భంగా వాదించడం జరిగింది. ఏజీ వాదంతో ఏకీభవించినటువంటి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి పిటిషన్ కు విచారణ అర్హత లేదని చెబుతూ దాన్ని కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇవ్వడం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.